ఏది జరగకూడదన్న దానికోసమే మీరు ఈ ప్రోడక్ట్ ని ఇప్పుడే యూజ్ చేయండి. హెల్తీగా ఉన్న వాళ్ళు ముందు దీన్ని యూజ్ చేయాలి, అన్హెల్తీగా ఉన్న వాళ్ళు కూడా దీన్ని యూజ్ చేయాలి. ఇది హై బీపీని కూడా బాగా బ్యాలెన్స్ చేస్తుంది, దాంతో పాటు బాగా కంట్రోల్ చేసి బ్యాలెన్స్ తో ఉంచుతుంది. ఈ హై బీపీ షుగర్ కూడా బొద్దింకల్ లాంటివి, ఎందుకంటే అవి మనల్ని అలా తినేస్తాయి. అందువల్ల ఈ మ్యాగ్నెటిక్ బెడ్ మీద పడుకోవాలి, మ్యాగ్నెటిక్ వాటర్ తాగాలి, బ్రాస్లెట్ వేసుకోవాలి, ఈ బయో మ్యాగ్నెటిక్ ప్రొడక్ట్స్ ని యూజ్ చేయాలి. వీటిని మీరు లైఫ్ లాంగ్ యూజ్ చేయొచ్చు. దాంతో పాటు మీరు రొటీన్ పనులు చేసుకుంటా ఉండొచ్చు. సో మీరిచ్చిన ఈ బ్రేస్లెట్ లో బీపీ వాళ్ళకి హై బీపీ వాళ్ళకి ఇద్దరికి ఉపయోగపడుతుందా? ఖచ్చితంగా. ఇది బేసికలీ మన బ్లడ్ ప్రెషర్ ని బ్యాలెన్స్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. కానీ మీరు దీంట్లో ఒక పని చేయాలి. మీకు లో బీపీ ఉంటే మీరు ఎప్పుడు లెఫ్ట్ హ్యాండ్ లోనే వేసుకోవాలి. మీరు ఎల్ ని గుర్తుపెట్టుకోండి. ఎల్ అంటే లో. ఎందుకు లో అంటే మన హార్ట్ లెఫ్ట్ సైడ్ లో ఉంటుంది. మీరు లెఫ్ట్ హ్యాండ్ లో బీపీకి వేసుకోవాలి. ఒకవేళ మీకు హై బీపీ ఉంటే రైట్ హ్యాండ్ లో వేసుకోండి. ఒకవేళ మీకు ఏ ప్రాబ్లం లేకపోతే రైట్ హ్యాండ్ లోనే వేసుకోండి. మీకు చేతిలో వేసుకోవడం ఇష్టం లేకపోతే కాల్లో వేసుకోవచ్చు, థైస్ లో వేసుకోవచ్చు, ఇక్కడ ఆమ్ లో వేసుకోవచ్చు, ఏ సమస్య ఉండదు. సార్ అలాగే ఇంకొక విషయం అడగాలి. ఇప్పుడు చూస్తుంటే చిన్నపిల్లల్లో కూడా బీపీ లక్షణాలు ఎక్కువగా వస్తున్నాయి. సో ఏ ఏజ్ నుంచి ఈ బయోటోరియం యూజ్ చేసుకోవచ్చో కాస్త చెప్తారా? ఈ మ్యాగ్నెటిజం ఉందే, దీంట్లో ఎప్పుడు సైడ్ ఎఫెక్ట్ ఉండదు. సో దీన్ని పిల్లలు యూజ్ చేయొచ్చు, పెద్దవాళ్ళు యూజ్ చేయొచ్చు, 10 రోజులు బిడ్డ కూడా యూజ్ చేయొచ్చు, దాంతో పాటు 110 ఏళ్లు ఉన్న వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు. ఏ సైడ్ ఎఫెక్ట్ ఉండదు. ఇది 100% న్యాచురల్. దీన్ని అందరూ యూజ్ చేయడం మంచిది. దీన్ని వేరే వేరే ఫార్మాట్స్ లో తీసుకొస్తున్నాం. సోఫాలో తీసుకొస్తున్నాం, ఆఫీస్ చైర్స్ లో, తర్వాత కార్ లో కూడా తీసుకొచ్చాం. అన్ని చోట్ల తీసుకొస్తున్నాం, బైక్ లో కూడా, తర్వాత అగ్రికల్చర్ లో తీసుకొస్తున్నాం. టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో మీరు ఎప్పుడూ మ్యాగ్నెట్ ని యూజ్ చేయాలి. దీనికి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఎందుకంటే ఇది ఆర్టిఫిషియలీ ఎలక్ట్రికల్ మ్యాగ్నెట్ కాదు. సార్ ఒక ఫ్యామిలీ మెంబర్ ఏదైనా ప్రోడక్ట్ లేదా మ్యాటర్స్ కొంటే ఆల్టర్నేట్ డేస్ లో వైఫ్ అండ్ హస్బెండ్ మార్చి యూజ్ చేసుకోవచ్చా? అలాగే పేరెంట్స్ కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చా? లేదు, బేసికలీ ఈ ప్రోడక్ట్ అందరికీ ఉండి తీరాలి. దీంట్లో మీరు పిసినారితనం చూడకూడదు. ఒకవేళ మీ దగ్గర మ్యాట్రసెస్ ఉంటే 3x6 మ్యాట్రస్ ఉంటే, చాలా మంది ఇదే చేస్తున్నారు. హస్బెండ్ పిల్లో యూజ్ చేస్తారు, వైఫ్ మ్యాట్రస్ యూజ్ చేస్తారు. ఒక రోజు హస్బెండ్, ఒక రోజు వైఫ్, అలా పడుకోనేకూడదు. మనం ఎందుకు సంపాదిస్తున్నాం? మన శరీరం కోసం. అన్ని మన శరీరం కోసమే చేసుకుంటున్నాం. దెన్ వై టు కాంప్రమైజ్? అందరికీ ఇండిపెండెంట్ గా ఉండాలి. నేను ఎందుకు వద్దంటున్నానంటే వాళ్ళ వైరస్, బ్యాక్టీరియాస్ అందులోకి వెళ్తాయి. అందువల్ల అందరూ విడివిడిగా యూజ్ చేయడం మంచిది. వాటర్ ఎనర్జీ ప్యాడ్ ఉంటే అందరూ విడివిడిగా యూజ్ చేయండి. బ్రేస్లెట్ అంతే. మ్యాట్రస్ కూడా ఇండిపెండెంట్ గా ఉండాలి, పిసినర్ లాగా ఉండొద్దు. అందరూ సపరేట్ గా పెట్టుకోవాలి, వాడుతూ ఉండాలి. గ్యాప్ వదిలి వాడకూడదు, తర్వాత దొరకాల్సిన రిజల్ట్ దొరకదు. సో దీన్ని మీరు 365 days కంటిన్యూస్ గా యూజ్ చేయండి. దీన్ని మీరు కంటిన్యూస్ గా యూజ్ చేస్తున్నందువల్ల ఏ సైడ్ ఎఫెక్ట్ ఉండదు. యూజువల్ గా ఒక మనిషి 8 గంటలు పడుకుంటాడు. 8 గంటల కన్నా ఎక్కువ పడుకునేవాడు పేషెంట్, తక్కువ పడుకునేవాడు పేషెంట్. అందువల్ల మీరు 8 గంటలు పడుకోవాలి. తర్వాత ఎక్కువసేపు పడుకున్నా దీంట్లో సైడ్ ఎఫెక్ట్ ఏమీ లేదు. మ్యాగ్నెట్ వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేదు, కానీ అందరూ ఇండివిజువల్ గా యూజ్ చేయాలి. సార్ ఈ మ్యాగ్నెట్స్ గురించి మీకు ఇంత నాలెడ్జ్ ఉంది, ఆశ్చర్యంగానూ ఉంది. ఎలా